హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ ఏంటంటే కనుక శ్రావణ మాసం కదండి. నాకైతే కొన్ని శారీస్ అయితే వచ్చినాయి బ్లౌజులు కుట్టమని చెప్పేసి. అందులో నేను శారీస్ అయితే కొన్ని కొన్ని చూపిస్తూ మీకు బ్లౌజులు అనేది కుట్టబోతున్నాను. ఈరోజు బ్లాగ్ అదన్నమాట. సో నేను ఈరోజు ఏం శారీకి బ్లౌజ్ కుట్టాను, అది ఏ మోడల్లో కుట్టాను అంతా కూడా ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అన్నట్టు శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా, మరి మీరు షాపింగ్ చేసేసారా? శ్రావణ మాసం షాపింగ్. సో మా ఫ్రెండ్స్ అయితే షాపింగ్ అయితే చేసేసారండి. సో వాళ్ళ శారీస్ అయితే నేను రోజుకొకటిగా కుట్టి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే మోడల్ కుడితే శారీకి తగ్గట్టు మోడల్ అనేది పెడుతూ ఉంటాను. నేనైతే ఏ శారీకి ఏ మోడల్ బాగుంటుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వేస్తూ ఉంటారు. ఈ మోడల్ నాకు కావాలని చెప్పేసి వాళ్ళు అడిగిన మోడల్ అనేది వాళ్ళకి కరెక్ట్గా పెడుతూ ఉంటాను. ఈ రోజు అయితే ఇంకా శారీని బట్టి కూడా నేను కుట్టే ప్రతి సారీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ బ్లౌజు ఏ మోడల్ పెడుతున్నాను అంతా కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మొన్న ఒక సారీ అయితే పోస్ట్ చేశాను కదా, బ్లాక్ సారీ అయితే. ఆ సారీ అయితే చాలా మందికి నచ్చిందంట. సో మా ఫ్రెండ్కి కాల్ చేసి సారీ నాకు ఇచ్చేసే నేను తీసుకుంటాను అని చెప్పేసి అడిగారంట. సో సారీ కలెక్షన్ అయితే బాగుంటుందండి మా ఫ్రెండ్స్లో. సో మీకు కూడా చూపిస్తూ ఉంటాను. ఒకవేళ మీకు మోడల్ కనుక నచ్చితే మీరు కూడా తీసుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇంకా టైం ఉంది కాబట్టి నేను కుట్టే ప్రతిసారి బ్లౌజు మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. నా బ్లాగ్స్తో పాటు చూస్తూ ఉండండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా అనిపించింది అన్నది జెన్యున్గా కామెంట్ చేయండి. ఇప్పుడైతే శారీని అయితే చూసేద్దాము. సో శారీ అయితే ఇలా వచ్చింది. ఇది వచ్చేసి కలంకారీ శారీ అండి. సో ఈ టైప్ అయితే తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకున్నారు, తనైతే ఇప్పుడు తీసుకున్నారు అనమాట. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, బార్డర్ అనేది మనకి బాగా వచ్చింది అనమాట. ఇంకా పైన అయితే చిన్నగా వచ్చింది బార్డర్ అనేది, కింద మాత్రం పెద్దగా వచ్చింది. సో ఈ శారీ మీదకి నేను బ్లౌజు ఎలా కుడుతున్నాను ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మనకి బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి కింద బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి బుట్ట పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే బుట్ట పెట్టుకోవాలి అంటే కనుక కింద బుట్ట కాదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే పెట్టుకుని బుట్ట పెట్టుకుని ఈ బార్డర్ అంతా హ్యాండ్స్కి పెట్టుకుంటే కనుక శారీకి బ్లౌజ్ హైలైట్ అవుతుంది. నేనైతే ఇప్పుడు అలా కట్ చేసి కుట్టబోతున్నాను. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా ఉంది అన్నది కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటాను. అన్నట్టు మరి మీరు షాపింగ్ చేసేసారా? మీరేం శారీ తీసుకున్నారా నాతో షేర్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు శారీస్ ఏం తీసుకోలేదండి. ఇప్పుడు నేనేం పూజ గట్రా చేసుకోను కాబట్టి సంవత్సరానికి శారీస్ ఏం తీసుకోలేదు. నా దగ్గర కొన్ని శారీస్ అయితే ఉన్నాయి, ఇంతకు ముందు తీసుకున్న శారీస్. సో అవే కుట్టుకుంటాను. ఇప్పుడైతే శారీ చూసేద్దాం ఒకసారి. సో శారీ వచ్చేసి కలంకారీ శారీ అని చెప్పాను కదా, ఈ విధంగా వచ్చింది. పావు టైమ్స్ అయితే ఈ విధంగా వచ్చింది. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. సో కలంకారీ అంటే మనకి ఈ విధంగానే వస్తుంది కదా. సో చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. సో మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందా లేదా అనేది షేర్ చేసుకోండి నాతో. సో ఇలా వచ్చింది. ఈ శారీకి సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి బార్డర్ హైలైట్ అవుతుంది కాబట్టి సో ఇలా బాగుంటుంది. మా ఫ్రెండ్ అయితే సింగిల్ పళ్ళునే వేసుకుంటుంది కాబట్టి తనకి శారీ బాగుంటుంది అండి. ఎలా ఉంది? బాగుందా? బ్లౌజ్ కుట్టిన తర్వాత మళ్ళీ కలుద్దాం. నేనైతే ఒక వీడియో చేస్తానండి. సో దానికి ఏంటంటే నిన్న బ్లౌజ్ కుట్టేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట. సో ఈ రోజు అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. నేను కలంకారీ శారీ మీద కానీ చెప్పాను కదా, సో బ్లౌజ్ అయితే ఈ విధంగా కుట్టాను. ఓన్లీ రౌండ్ ఒకటే ఇచ్చాను, ఎందుకంటే ఇది కలంకారీ కాబట్టి మనం ఏ మోడల్ పెట్టా సూట్ అవ్వదు దీనికి. సో అందుకని చెప్పేసి నేను సింపుల్గా హ్యాండ్స్కి బుట్ట ఒకటే ఇచ్చాను, ఓన్లీ పైన బుట్ట. ఇలా మనకి బార్డర్ అనేది పెద్దగా వచ్చింది కాబట్టి బార్డర్ ఒకటే హైలైట్ చేసి ఇంకా చేతికి సింపుల్గా బుట్ట అయితే ఇచ్చేసి రౌండ్ నెక్ అయితే పెట్టేశాను. సో ఇది మా ఫ్రెండ్ సారీ, మీకు తెలుసు కదా, నేను చూపించాను. నేను అదేలేండి ఈ వీడియోలో చూపిస్తున్నా. సో శారీ అయితే ఇది కలంకారీ శారీ. మనకి కిందకి బార్డర్ అనేది ఇలాగా వస్తుంది అనమాట. సో ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ అనేది కుట్టాను. ఇంకొక శారీ చూపిస్తాను ఇప్పుడు, ఇంకో ఫ్రెండ్ది. సో ఇంకొక శారీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకో ఫ్రెండ్దండి. ఈ శారీ నేను చెప్పేదానికి నువ్వు హ్యాండిల్ చేయలేవు, నేను పిల్లలకి ఫ్రాక్ కుడతానని చెప్పేసి, లేదు నేనే ఒకసారి వేసుకున్న తర్వాత కుడుదు దానిలో కావాలంటే నేనైతే వేసుకుంటాను, నువ్వైతే బ్లౌజ్ కుట్టని చెప్పింది. సో ఈ శారీ అయితే ఇలా పేపర్
టైప్ అయితే వచ్చిందండి. సో అంటే మనకి ఇంతకు ముందు క్రేప్ జెల్ అనేది వచ్చాయి కదా, ఆ టైప్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ అన్నమాట. శారీ అయితే చాలా లైట్ వెయిట్. ఇంకేంటంటే దీనికి బ్లౌజ్ ఎలా కుట్టాను అంటే కనుక చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ వర్క్ వచ్చింది ఈ విధంగా, ఇలా సింపుల్ వర్క్ అయితే వచ్చింది. సో ఫ్రంట్ రాలేదు. ఫ్రంట్ ఏం చేస్తానంటే నేను ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను. అయితే హ్యాండ్స్కి అయితే పైన కింద కూడా మనకి బుట్ట ఇచ్చాను అన్నమాట. సో నెట్ టైప్ వచ్చింది కాబట్టి మనకి నిలబడి ఉంటుంది. అంటే అంత అలాగా లాంగ్గా మెయింటెనెన్స్ చేయాలంటే అస్సలు చేయలేదు తనైతే. సో దీనికి కూడా నేను రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను. రౌండ్ నెక్ ఇచ్చి హ్యాండ్స్కి మాత్రం ఇలా బుట్ట పెట్ట, కిందన మాత్రం కొంచెం ఇది అన్నది కొంచెం పెద్దగా వేసాను, బాగుంటుందని చెప్పేసి. సో ఇంకో బ్లౌజ్ అయితే ఇది ఈ మోడల్ పెట్టాను తనకి. ఇంకో ఫ్రెండ్కి ఇంకో శారీ కుట్టాను నేను. సో ఇదైతే తన ఇవన్నీ కూడా రేపు తొలి ఏకాదశి కదండి. సో తొలి ఏకాదశికి వాళ్ళకి వేసుకోవడానికి కుట్టాను అనమాట. సో ఇదేమో నార్మల్ లైనింగ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ వేసి హ్యాండ్స్ మాత్రం ఇలా చేతికి అంచి వేసా. సో శారీ అయితే తనది ఈ శారీ. సో ఈ రోజు అయితే నేను ఈ 3 శారీస్ కుట్టాను. సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అన్నమాట. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ శారీస్ అయితే ఇవ్వండి. ఈ బ్లౌజ్లు మీకు నచ్చినాయా? మరి ఈ మూడిట్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అన్నట్టు మీకు బ్లౌజ్ నచ్చిందా? మరి ఈ మూడిట్లో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? లేదండి, నేను ఈ వీడియోని తొలి ఏకాదశి రోజు రిలీజ్ చేయాలన్నమాట. సో ఆ రోజు ఏంటంటే కనుక మేము టెంపుల్కి వెళ్ళాం కదా. సో నెక్స్ట్ డే ఇంకా టెంపుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అందుకని చెప్పేసి ఈ వీడియో ఈ రోజు వస్తుంది. అయితే మీకు విష్ చేశాను కదా. సో ఈ విష్ అనేది రేపు తొలి ఏకాదశిగా ఈరోజు రావాల్సిన వీడియో కాబట్టి అప్పుడు చేసిన విష్ అండి. సో బిలేటెడ్గా తీసుకోండి విష్ అయితే. సో వీడియో చివరి వరకు పూర్తిగా చూసారా? మరి చూసిన వాళ్ళు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకైతే వెళ్తూ ఉంటాను. మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలాగే మా ఫ్రెండ్కి అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా కుదిరిందండి. చాలా చాలా నచ్చేసింది తనకైతే. ఇంకా తన ఆనందాన్ని అసలు చెప్పలేను అన్నమాట. అంత బాగా తనకి నచ్చింది. మనం బ్లౌజ్ కుట్టామంటే వాళ్ళకి నచ్చిందంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు కదా. సో నేనైతే చాలా హ్యాపీ అన్నమాట. సో ఇంకా చాలా శారీసే ఉన్నాయండి, శ్రావణ మాసం స్పెషల్ శారీస్ అన్నమాట ఇవన్నీ కూడా. అయితే తొలి పండగ కాబట్టి శారీస్ ఇంకా ఉన్నాయి కాబట్టి కొన్ని శారీస్ అయితే నేను తొలికాసికి అయితే కుట్టించేసాను. ఇంకా శ్రావణ మాసం శారీస్ అయితే ఇంకా ఉన్నాయండి. ఒక్కొక్క సారీగా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలాగే నేను ఏ మోడల్ కుడుతున్నాను అంతా కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. బ్లాగ్స్ అయితే మీకు నచ్చుతాయండి ఖచ్చితంగా. సో నేను ఏమేమి పనులు చేస్తానో అంతా కూడా అవన్నీ చూపిస్తూ మీకు ఏ బ్లౌజ్ కుట్టినా అదంతా కూడా చూపిస్తూ ఉంటాను.